తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం నాయి బ్రాహ్మణ అమ్మాయిలనైతే తీసుకొచ్చానండి. అమ్మాయిలు ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ అమ్మాయిలనైతే తీసుకొచ్చానండి. ఈ అమ్మాయిల వివరాలేంటో మీరు స్టార్టింగ్ నుండి అయితే ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీనైతే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/11/1995. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్‌వేర్‌గా టీమ్ లీడర్‌గా అయితే ఈ అమ్మాయి చేస్తున్నారు. నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. మన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి కూడా జాబ్ చేసే అబ్బాయి కావాలి. సాఫ్ట్‌వేర్ అబ్బాయిని కోరుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ చేసే అబ్బాయిని కోరుకుంటున్నారు. వీరు మన హైదరాబాద్‌లో ఉంటున్నారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో అయితే ఉంటున్నారు. వీళ్ళు తెలంగాణలోనే కావాలి అంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. అందమైన అబ్బాయి కావాలి. ఇలాంటి అబ్బాయి కోసం మన నాయి బ్రాహ్మణ్ అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/9/2002. హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఎస్సీగా చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన ఈసీఎల్లో ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి మన ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. జాబ్ చేసే అబ్బాయిని కావాలి మంచి ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు కూడా డౌరీ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈసీఎల్‌లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వాళ్ళు కూడా కూతుర్ని కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీకి ఇవ్వాలని అయితే అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన నాయి బ్రాహ్మణ్ కుటుంబ సభ్యులు అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని అయితే తెచ్చాను. అమ్మాయి వివరాలు ఏంటో డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తున్నాను, మీరు వినండి. 19/10/1995. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంసీఏగా చేశారు. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి సంవత్సరానికి 15 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు నిజామాబాద్ లో అయితే ఉంటారు. నిజామాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. అమ్మాయి అయితే హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే తెలంగాణలోనే చూస్తున్నారు. తెలంగాణలో వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు డౌరీ కూడా బాగానే ఇస్తారు. అబ్బాయి అందంగా ఉండాలని అయితే వీళ్ళ రిక్వైర్మెంట్ ఉందండి. అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారా? ప్రైవేట్ ఎంప్లాయీ అండి. 4/11/1998. హైట్ 5.1 ఉన్నారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకి 30,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన సూర్యాపేటలో ఉంటున్నారు. సూర్యాపేటలోనే జాబ్ చేస్తుంది కాబట్టి వీళ్ళైతే తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా పర్లేదు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని కోరుకుంటున్నారు. అబ్బాయి జాబ్ చేసినా చేయాలి అన్న ఉద్దేశం అయితే వీళ్ళకుంది. బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఏదైనా పర్లేదు. ఈ అమ్మాయి అయితే ఎందుకంటే చాలా అందంగా ఉంటదండి. ఇలాంటి అమ్మాయి కోసం మన నాయి బ్రాహ్మణ్ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1996. హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సీ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకి 60,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన కరీంనగర్ లో ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి జాబ్ చేసే అబ్బాయి కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్ గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా అదే ఫీల్డ్ లో సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేసే అబ్బాయిని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి కరీంనగర్, జగిత్యాల్ అంటే ఓన్లీ మన తెలంగాణలోనే చూస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన నాయి బ్రాహ్మణ్ కుటుంబ సభ్యులు గాని, అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. ఈ రోజైతే మన అమ్మాయి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చాను. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్‌వేర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అమ్మాయి ప్రొఫైల్‌లో మీకు కావాలంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.